సెప్టెంబర్ 20, 2024 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. తప్పులు ఎవరైనా చేస్తారు. తెలియక చేసేవారు కొందరు, చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేవారు మరికొందరు. చంద్రబాబు తప్పు చేశారు, తెలిసే తప్పు చేశారు. సరిదిద్దుకునే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా మరో తప్పు చేశారు. అందుకే ఆ భగవంతుని ఆగ్రహానికి గురయ్యారు. గిలగిలా గింజుకుంటున్నారు, తనకలాడిపోతున్నారు. ఫ్యామిలీ అల్లాడిపోతున్నారు. వైఎస్ఆర్సీపీని సముద్రంలోకి తోసేయాలని చంద్రబాబు కుట్ర చేస్తే ఆఖరికి ఒడ్డున పడ్డ చేప పిల్లల ఆయన పరిస్థితి తయారైంది. లేకపోతే ఏంటి సార్? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుణ్ణే రాజకీయాల్లోకి లాగడం ఏంటి సార్? ఆయన పవిత్రమైన లడ్డూపై పదే దాడి చేయడం ఏంటి సార్? జంతువుల కొవ్వు, బాత్రూమ్ క్లీనర్స్, యాసిడ్స్ అంటూ దిగజారి ఆరోపణలు చేయడం ఏంటి సార్? శిశుపాలుణ్ణి 100 తప్పుల వరకు ఆ మాధవుడు క్షమిస్తే చంద్రబాబును కూడా ఈ దేవదేవుడు ఇంతకాలం క్షమిస్తూ వచ్చాడు. ఇప్పుడు హద్దు దాటిపోయింది. డేటు గుర్తుందిగా, సెప్టెంబర్ 20, 2024. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఆరోపణలు చేసిన రోజది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 కాదు 2 కాదు ఆ దేవదేవుడు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాడు, చెంపదెబ్బలు కొడుతూనే ఉన్నాడు. మహాపాపమని తెలిసినా లెక్క చేయకుండా జంతువుల కొవ్వుతో మొదలుపెట్టి కెమికల్స్, హార్పిక్ దాకా నోటికొచ్చిన ఆరోపణలు చేస్తే చివరకు అదంతా చంద్రబాబు మెడకే చుట్టుకుంది. ఆయన గుండె జల్లుమంది, ఆయన గారి వ్యాపారం గొల్లుమంది. వేల కోట్ల నష్టం రావడంతో ఫ్యామిలీ గుండెలు బాదుకుంటోంది. ఆ దేవదేవుడితో రాజకీయం చేస్తే కర్మ ఫలితం ఎలా ఉంటుందో బాబుకు, ఆయన ఫ్యామిలీకి బాగా అర్థమైంది. బాబు గారి ఫ్యామిలీ అమ్మేది కల్తీ పెరిగని FSSAI ₹1,00,000 ఫైన్ వేసిందా లేదా? కల్తీ డైరీలతో బాబుగారి కంపెనీకి ఉన్న అక్రమ వ్యాపారం వెలుగు చూసిందా లేదా? కొవ్వు ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆయన గారి కంపెనీ షేర్లు పాతాళంలోకి పడిపోయాయా లేదా? హిందూ దేవాలయాల్లో వరుస అపచారాలు, అపశృతులతో బాబు హైందవ ద్రోహి అని బయటపడిందా లేదా? కొవ్వు ఆరోపణలకు సహకరించాలని ప్రాధేయపడ్డా ఆ పాపంలో భాగం కాలేమని కేంద్రం తేల్చి చెప్పిందా లేదా? ఆఖరికి అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర దాగుందని, అందులో టీడీపీ పాత్ర ఉందన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందా లేదా? గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయా లేదా? ముందుగా ఒకసారి ఆ బూట్ల వీడియో చూద్దాం సార్. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఆ ఫోటోలు, ఆ వీడియోలు ఒకసారి చూపించండి. చంద్రబాబు నాయుడు గారికి మన హైందవ ధర్మం పట్ల ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ, అపారమైనటువంటి గౌరవం, ఆ సంస్కృతి సంప్రదాయాన్ని ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి ఫోటో చేతిలో పట్టుకొని బూట్లతో నడుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ చూసారా, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ చెప్పులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదేదో భూమి పూజ అనుకుంటాను. అప్పుడు కూడా ఆ పూజా కార్యక్రమంలో కూడా అలాంటి బూట్లు ధరించి మరి ఆయన హైందవ ధర్మానికి ఇస్తున్నటువంటి ఒక గౌరవం అనుకోవాలి. ఆ బూట్లు ధరించి ఆయన పాల్గొనడం. శ్రీవారి ఫోటో, వెంకటేశ్వరుని ఫోటో, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ఫోటోని అలా బూట్లున్నటువంటి కాళ్ళతో పట్టుకొని నడుస్తున్నారు ఆయన. పైగా ఇప్పుడు అందరూ టీడీపీ నాయకులు అందరూ కూడా చాలామంది ఎలా తయారయ్యారంటే, వీళ్ళంతా హెరిటేజ్ డైరీలో డైరెక్టర్లో లేకపోతే ఆ కంపెనీ ఎంప్లాయీస్ అన్నట్టు బయటకు వచ్చి చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ఒకసారి అది చూడండి. సార్, చంద్రబాబు నాయుడు గారికి హైందవ ధర్మం పట్ల, హిందూ సంస్కృతి పట్ల, మన సంప్రదాయం పట్ల, ఆ దేవదేవుని పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తి, నమ్మకం ఎలాంటిదో ఆ భక్తి శ్రద్ధలు ఒక్కసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఏదో ప్రార్థన చేస్తున్నారు, అక్కడ బూట్లు వేసుకున్నారు. చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అవే. ఇవి రైట్. ఇవి కాకుండా నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఫోటోలు చూశారు కదా, అలాగే మైండ్లో పెట్టుకోండి సార్. ఆయనకున్నటువంటి హైందవ ధర్మం పట్ల ఆయనకున్నటువంటి భక్తి శ్రద్ధలు, అపారమైనటువంటి గౌరవాన్ని చూసాం కదా. కొన్ని వీడియోస్ కూడా చూద్దాం. ఒకసారి వీడియోస్ ప్లే చేయండి సార్. ఎస్, మొన్నటికి మొన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో బూట్లున్నాయి. అక్కడే వెంకటేశ్వర స్వామి ప్రతిమలను వాళ్ళు మెమెంటోగా అందిస్తున్నారు, బహూకరిస్తున్నారు. ఎవరైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అలా తాకుతారా సార్ బూట్లు వేసుకొని? సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి ఒకే ఒక నాయకుడు మనకున్నది, ఆయనే నమ్ముకున్నాం. ఆయనే లేకపోతే ఈరోజు సనాతన ధర్మం లేదే
అని ప్రతి హిందువు బాధపడుతున్నటువంటి సమయంలో ఆయన గారు కూడా చెప్పులతోనే వెంకటేశ్వర స్వామి ప్రతిమను ముట్టుకున్నారంటే వీళ్లకు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు, అలాగే అపారమైనటువంటి నమ్మకం మన హైందవ ధర్మం పట్ల, మన హైందవ సంస్కృతి పట్ల ఉందని మనమంతా నమ్మాలి. ఇవి వేషాలంటారా వీటిని, లేకపోతే నిజంగా భక్తి శ్రద్ధలు అంటారా? నెక్స్ట్ ఇంకొక వీడియో చూపించండి సార్. ఇక్కడ చూడండి, సేమ్ అదే వెంకటేశ్వర స్వామి ప్రతిమ మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పులు వేసుకొని మరి, బూట్లు వేసుకొని మరి, ఓట్లకేమో దేవుడు కావాలి, దేవుడు ప్రతిమ పట్టుకోవాలంటే బూట్లు కావాలి. ఏంటి సార్ ఇది? ఓట్లు కావాలంటే ఏమో దేవుడి పేరు చెప్పుకోవాలి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం బూట్లు ఉండాలి. నెక్స్ట్ ఇంకో వీడియో చూపించండి సార్. చాలా అద్భుతంగా ఉంటాయి, చూసి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఎందుకంటే చాలా విషయాలు బయటకు వచ్చాయి. దేవదేవుడే ఇవన్నీ బయట పెట్టిస్తున్నారు ఈరోజు, మీరు నేను కాదు, ఆ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ చూడండి, అధికారులు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నారు దీపారాధన చేస్తున్న సమయంలో బూట్లు వేసుకోకూడదని చెవులో చెప్తున్నారు. కనీస జ్ఞానం ఏంటంటే హైందవ ధర్మంలో మన సంస్కృతిలో దీపారాధన కానీ జ్యోతి ప్రజ్వలన కానీ ఇవి చేస్తున్నప్పుడు, అక్కడ జ్యోతి ప్రజ్వలన జరుగుతోంది కదా, ఇవి చేస్తున్నప్పుడు మన కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు కానీ షూస్ కానీ ఆయన వేసుకున్నటువంటి ఆ బూట్లు కానీ తీసి చేయాలి. అది అధికారులు వచ్చి చెబితే కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. వాళ్ళు చెప్పకపోతే అలాగే ఆ జ్యోతి ప్రజ్వలన అలాగే జరిగిపోయేది. ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది? ఎందుకంటే తిరుమలను, 7 కొండలను 2 కొండలని దుష్ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు గారే. అది 7 కొండల పరిధిలోకి తీసుకొస్తూ శ్రీవారికి 7 కొండల పరిధిని విస్తరించేలా 7 కొండలు శ్రీవారిదే అవుతుందని జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తిరుమల లాంటి ప్రముఖ దేవాలయాల్లో ఎక్కడా అన్యమత ప్రచారం జరగకుండా జీవోలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి? రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేస్తానంటే ఈయన దేవుణ్ణి మొక్కొని కాళ్ళు నడకన పోయారంట. ఏమని, ఎందుకు మొక్కారు, ఎందుకు వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇవ్వకూడదని వెళ్ళారా? ఒకసారి ఆ జీవో కాపీస్ చూపించండి సార్. ఎస్, జీవో ఎంఎస్ నెంబర్ 746. ఇక్కడ చూడండి ఒకసారి, 7 కొండల్ని 7 కొండల పరిధిలోకి తీసుకొస్తూ ప్రతి కొండ దానికి ఉన్నటువంటి విశిష్టత ఇవి చెబుతూ 7 కొండల్ని 7 కొండల వాడి పరిధిలోకి తీసుకొస్తూ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు 2/6/2007 ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 746 ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? ఈ జీవోలకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా? ఉంది. 2 కొండలని ప్రచారం చేయడానికి, జయచంద్ర నాయుడు గారితో కేసులు వేయించడానికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉండొచ్చు. ఇక అన్యమత ప్రచారాలకు సంబంధించి అదే రోజు అదే సమయాన 747 జీవో ఎంఎస్ నెంబర్ ఆర్డర్ అదే రోజున ఇచ్చారు. ప్రముఖ దేవాలయాలు, ఆ దేవాలయాల పేర్లన్నీ ఈ జీవోలో కనిపిస్తాయి. ఈ దేవాలయాల దగ్గర ఎక్కడ కూడా అన్యమత ప్రచారం చేయకూడదని, ఇతర మతస్థులు ఇక్కడ తమ మతాన్ని ప్రచారం చేసుకోకూడదని దాన్ని నిషేధిస్తూ రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొచ్చారు సార్. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి 2 కొండలను చేశారని అబద్ధపు ప్రచారాలు చేసి ఎలా దొరికిపోయారంటే ఈరోజు ఆధారాలతో సహా ఆ దేవదేవుడు పట్టించాడు సార్. ఆ దేవదేవుడే పట్టించాడు. విష ప్రచారాన్ని ఎవరు పట్టించారు? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. మామూలుగా కాదు, ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అద్భుతమైనటువంటి విషయాన్ని రాజశేఖర రెడ్డి గారి పైన ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారాన్ని వీడియోలతో సహా బయటపెట్టారు. 7 కొండల్ని 2 కొండల పరిధి అని మాట్లాడింది ఎవరు?
ఏడుకొండల్ని ఏడుకొండల పరిధిలోకి తీసుకొస్తూ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇస్తే ఆ జీవో పైన విషం కక్కింది ఎవరు? ఒక్కసారి చూద్దాం సార్ స్క్రీన్ పైన. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు. మీకు సబ్జెక్ట్ లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే నిజమని నమ్ముతారు మీరు. మీకు సబ్జెక్ట్ లేదు, చదువుకోవాలన్న ఆసక్తి లేదు, తెలుసుకోవాలనే జిజ్ఞాస లేదు, మీకు అసలు ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అలా చెప్పేస్తున్నారు సార్. దయచేసి జీవో కాపీస్ మీరు కూడా చూడండి సార్, ఒకసారి చదువుకోండి సార్, చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం తెలుసుకోండి సార్. ఆయన హైందవ ధర్మానికి చేసినటువంటి ద్రోహం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఆధారాలతో సహా చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు మాట్లాడకూడదు, రాజశేఖర రెడ్డి గారి పేరు ఉచ్చరించకూడదు ఈ అంశంలో. మీరు కూడా ఇలా మాట్లాడేస్తే ఎలా సార్? చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో రాజకీయాల కోసం విష ప్రచారం చేస్తారు, ఆయన పక్కన కూర్చొని మీరు కూడా అదే విషయాన్ని కక్కితే ఎలా? చూడండి సార్ ఒకసారి. ఇది పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా గట్టిగా పనిచేయాలి. ఎస్ ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. అది ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అది 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలని. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాం. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ అది చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అది విషయం. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవోలను లేకుండా చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ వీడియో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎవరు పట్టించారు ఇన్ని? వెంకటేశ్వర స్వామి పట్టించారు. ఈ వీడియో అంత ఈజీగా దొరకదు సార్. ప్రజలు మర్చిపోయారని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. అలాగే అన్యమత ప్రచారం చేసుకోవచ్చు తిరుమలలో, మీకు అవకాశం ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాదు ఎస్వీబీసీ అనే ఛానల్ని తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. వారే ఒక ఇనిషియేట్ చేసి ఎస్వీబీసీ అని తిరుమలకు, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఒక ఛానల్ ఉండాలని చెప్తే అవసరం లేదు, మా పచ్చ ఛానల్స్ ఉన్నాయి, నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా భాసిలే తిరుమలకు ఎందుకు మా పచ్చ ఛానళ్ళు ఉండగా అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఆ రోజు ఆయన ఆక్రోశం, అయ్యో దేవదేవుడికి మంచి జరిగిపోతోందే, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక ఛానలా అని ఆయన పడినటువంటి ఆవేదన, ఆయనలో కనిపించినటువంటి ఆక్రోశం ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్, ఎంత అద్భుతంగా మాట్లాడారో. భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం. భక్తి ఛానల్ 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉంది? భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం. భక్తి ఛానల్ 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉంది? చూశారు కదా ఆక్రోశం.
వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఒక ఛానల్ వస్తుందంటే ఆయనలో ఉన్న ఆక్రోశం, ఆవేదన ఏ రకంగా అనిపిస్తోంది? రామోజీరావుని కాళ్ళు పట్టుకుంటే వేస్తాడు, లేదా రాధాకృష్ణ కాళ్ళు పట్టుకుంటే కాసేపు ప్రసారం చేస్తాడు కదా, ఎందుకు మనకు అవసరమా అని అడుగుతున్నారు. ఎస్వీబీసీ ఛానల్ వద్దన్నది మన చంద్రబాబు నాయుడు గారే. 7 కొండలు కాదవి 2 కొండలు అంటూ ప్రచారం చేసింది, 2 కొండల్ని చేస్తా నేను అని ఎన్నికల హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అన్యమత ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల హామీ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. పవిత్రమైన లడ్డూలపై కొవ్వు ఆరోపణలు చేసింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే. లడ్డూల్లో టాయిలెట్ క్లీనర్లు, యాసిడ్స్ అంటూ ఆరోపణలు చేసింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే. బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనేది మా చంద్రబాబు నాయుడు గారే. ఇంత చెప్తున్నాను కదా బూట్ల గురించి. నిజంగా భక్తి శ్రద్ధలు ఉంటే ఎలా ఉంటారని ఒకసారి ఆ వీడియో ఉంటే ప్లే చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఒక లడ్డూ తీసుకున్నా, లేకపోతే ఒక దేవుని ప్రతిమ తీసుకున్నా ఆయన ఎలా తీసుకుంటారు, ఎలా స్వీకరిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు. ఎస్, ఇది ప్రసాదం సార్, అయ్యప్ప స్వామి ప్రసాదం. వెంకటేశ్వర స్వామి లడ్డు ఇచ్చిన, ప్రతిమనిచ్చిన, దేవుని ప్రతిమనిచ్చిన, ఎవరు బహూకరించిన వెంటనే కాళ్ళకున్నటువంటి పాదరక్షలను తీసి పక్కన పెట్టి, షూస్ ఉంటే పక్కన పెట్టి స్వీకరించేటటువంటి, గొప్పగా ఆరాధించేటటువంటి సంస్కృతి, మన ధర్మం పట్ల, మన సంస్కృతి పట్ల, మన హైందవ సంస్కృతి ధర్మం పట్ల ఆయనకున్నటువంటి నమ్మకం అపారమైనటువంటి నమ్మకం. నాస్తికుడైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముసుగు వేసుకునో ఇంకొక వేషంలోనో ఇలా దేవుడి మీద దాడి చేస్తే ఆఖరికి ఎన్ని దెబ్బలు పడ్డాయి సార్? ఎన్ని దెబ్బలు పడ్డాయి? పడుతూనే ఉన్నాయి కదా. సెప్టెంబర్ 20, 2024 నుంచి ఇంకా ఉంటుంది. దేవుడు అంత ఈజీగా వదిలిపెట్టడు. ఆయన జోలికి ఎవరు వెళ్ళకండి. నా రిక్వెస్ట్ కూడా ముఖ్యమంత్రి గారికి, నా రిక్వెస్ట్ కూడా, దయచేసి దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి సార్. చర్చలో పాల్గొంటున్నారు పొనక జనార్దన్ రెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, దేవాదాయ శాఖ మాజీ సలహాదారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్, అలాగే భరత్ గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నాయకులు. భరత్ గారు, ఈరోజు మండలిలో ఏం జరిగింది? పయ్యావుల కేశవ్ గారు అంటే ఆర్థిక శాఖ మంత్రి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఎంతవరకు అయ్యారంటే హెడ్సెట్ కూడా విసిరి కొట్టేంత. ఏం జరిగింది అసలు? అన్న, ముందుగా మీకు, అలాగే సాక్షి ప్యానలిస్ట్కి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నమస్తే. 4 రోజుల నుండి ఈ ఇందాపూర్కి, హెరిటేజ్ సంస్థకి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది అనే దాని మీద చర్చ పెట్టమని కంటిన్యూస్గా మేము అడుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒకరోజేమో అచ్చెన్నాయుడు గారు అరిచేసి, ఒకరోజేమో అనిత గారు అరిచేసి, ఒకరోజు పయ్యావుల కేశవ్ గారు అరిచేసి వాయిదా వేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఈ చర్చ జరగాలి అని చెప్పి మేము కౌన్సిల్లోకి వెళ్ళినప్పుడు ఏదో రకంగా 3 రోజుల నుంచి కంటిన్యూస్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వీళ్ళు. ఫస్ట్ డే వాయిదా పడినప్పుడు బిల్ గేట్స్ ఇష్యూ బయటకు వచ్చింది. సెకండ్ డే వాయిదా పడిన తర్వాత అజిత్ పవార్ గారికి సంబంధించినటువంటి వారికి, ఈ రామ్మోహన్ నాయుడు గారికి ఏదో సంబంధం ఉందని వచ్చింది. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వీళ్ళ ముఖాల్లో కనిపించి ఈరోజు మేము భగవంతుని ఫోటోలు తీసుకొని లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ముఖాలు చూడాలన్నా ఒక్కొక్కరివి అసలు ఒక రకమైనటువంటి భయం, ఎందుకు కానీ దేవుడితో పెట్టుకున్నాం రా నాయన అనేటటువంటి భయం క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ ముఖాల్లో కనిపించింది. ఆ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా కూడా మరి పయ్యావుల కేశవ్ గారు ఏ రకంగా ఆ హెడ్ ఫోన్స్ కింద పడేసి కొడుతున్నారో మీరు క్లియర్గా చూడొచ్చు. మేము 100% చెప్తా ఉన్నాం, దేవుడి ఫోటోలు చూసిన వెంటనే వారు విపరీతంగా భయపడి ఈ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తా ఉన్నారు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అంటే దేవుడి ఫోటోలు చెప్పులు వేసుకొని ఇందాపూర్కి సంబంధించి అల్లరి చేశారట అన్నా. నేను మళ్ళీ బొత్స గారు ఆల్రెడీ ఇష్యూ మీద చెప్పారు, మళ్ళీ నేను చెప్తాను. మేము కౌన్సిల్ లోపలికి వెళ్ళినప్పుడు మా సభ్యుడు ఒక ఆయన ఈ భగవంతుని ఫోటోలు ఏవైతే, భగవంతుని ప్రింట్అవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రింట్అవుట్లు అన్ని కూడా హ్యాండ్అవుట్స్ ఇస్తా ఉన్నాడు. ఆ హ్యాండ్అవుట్స్ తీసుకొని మేము బొత్స గారి టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళి లోపల నిరసన చేయడం స్టార్ట్ చేసినాం. ఈ ఖచ్చితంగా ఆ లోపలికి వెళ్ళిన వెంటనే బొత్స గారు కూడా అక్కడ మన
ఆ కాళ్ళు చెప్పులన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళండి అని చెప్తే మేము అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళాం. ఎస్. వాళ్ళు మేము ఎంతసేపు మేము మన ఆ ప్రింట్అవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటున్న ఫోటో చూపిస్తున్నారు తప్పితే దాని తర్వాత మేము లోపలికి వెళ్ళి నిరసన చేసేటప్పుడు ఒక్క ఎమ్మెల్సీ సభ్యుడికైనా కూడా చెప్పులు ఉన్నట్టు కానీ వాళ్ళు ఒక్క ఫోటో అన్నా కనీసం ఆ ఫుల్ వీడియో అన్నా వాళ్ళు ఇవ్వగలుగుతారా అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఆయన కాదు రమేష్ యాదవ్ గారు ఎవరైతే మా సభ్యులు ఉన్నారో ఆయన ఈరోజు అక్కడ నుంచి వచ్చేటప్పుడే ఆల్రెడీ మేము ఇన్ రైటింగ్ మాకు మొత్తం వీడియో ఇవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో రాగానే నేనే మన సాక్షి టీవీలో ప్లే చేపిస్తాను. ప్రతి ఒక్కరు ఆ భగవంతుడు అంటే మాకు భయం ఉందన్న, భగవంతుడు అంటే మేము కూడా చాలా నిష్ఠతో చాలా భక్తితో ఆ భగవంతుని పూజిస్తాం. మా ఇంటెంట్ అంతా కూడా భగవంతునికి వీళ్ళు క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ ఏదైతే వెంకటేశ్వర స్వామి అనే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ డ్యామేజ్ ఎలా వీళ్ళు చేశారో మీరు చెప్పినట్టు 20వ తారీఖు సెప్టెంబర్ 2024 నుంచి ఆ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడడానికి ఏదైతే లడ్డు తినాలంటే భయపడేటటువంటి భక్తులు మనసులో వీళ్ళు క్రియేట్ చేసినటువంటి భయాన్ని పోగొట్టడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి మేము పోరాడుతూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న నారా భువనేశ్వరి గారు మరి వారికి సంబంధించినటువంటి హెరిటేజ్ మీద మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొత్తం క్లారిటీ ఏదైతే ఉందో దాని మీద సుప్రీంకోర్టు నుంచి వీళ్ళు ఐ థింక్ ఏదో ఇంజంక్షన్ ఆర్డర్ ఏదో తీసుకొచ్చారని నాకు చెప్పారు. అంటే హెరిటేజ్ గురించి 4 రోజులు సభలో చర్చ కూడా జరగలే. సభలో మీ ఆందోళన చేస్తేనే మీరు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకురావచ్చు. అదే సుప్రీంకోర్టు భగవంతుని మీద లడ్డు మీద మాట్లాడొద్దు అని చెప్పి మీకు నోటీసులు ఇస్తే మీరేమో బ్యానర్లు వేసి ఆ బ్యానర్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టి అబద్ధాలు అవాస్తవాలని చెప్పింది నిజం కాదా? మరి అదే ఇష్యూలో అంబటి రాంబాబు గారి గొడవ అయిందనేది కూడా నిజం కాదా? అంటే మీకు మీ బ్రాండ్ ఇమేజ్ ఎంత ఇంపార్టెంట్, భగవంతుడు ఏమైపోయినా పర్వాలేదు. ఇది వీళ్ళ ఉండేటటువంటి మీరు ఒక విషయం చెప్పండి. నేను ఒకటి చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలంతా కాదు కానీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నటువంటి కుప్పం నియోజకవర్గ ప్రజలైనా ఈ జంతువుల కొవ్వు కలిసింది, హార్పిక్ కలిసింది, యాసిడ్స్ కలిసాయి, వీటితో తయారు చేసే రసాయనాలతో లడ్డు తయారు చేశారని చంద్రబాబు నాయుడు గారి మాటల్ని కుప్పం ప్రజలైనా విశ్వసిస్తున్నారా? మీరు గ్రౌండ్ లెవెల్లో వాస్తవం ఏముంటే అదే చెప్పండి, ఏదున్నా పర్లేదు. అన్న, హిందూ అనేటటువంటి ఏ వ్యక్తి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇలాంటి మాటల్ని ఆయన ఈ 4 నెలలుగా చెప్తున్నటువంటి, మీరు నిన్న కొన్ని ప్లే చేశారు, phase 1, phase 2, phase 3, phase 4 అని. చంద్రముఖి phase 1, phase 2, phase 3, phase 4 లాగా ఆయనలోనే ఒక రకమైనటువంటి మార్పు. ఆయన ముఖం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే phase 1 లో ఆయన ఫేస్, phase 4 లో ఆయన ఫేస్ కి క్రిస్టల్ క్లారిటీ వచ్చేసింది. కుప్పంలో ఎంతో మంది ప్రజలు అక్కడ భగవంతుని నమ్మేటటువంటి వారు వాళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ టైం ఈ లడ్డు ఇష్యూ వచ్చినప్పుడు మేము కుప్పంలో వెళ్ళి ఆ భగవంతునికి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ఇవ్వండి స్వామి అని చెప్పి మేము పూజలు చేసినాం. ఓకే, వెరైటీగా వీళ్ళు కూడా రేపు ఏదో పూజలు చేయాలని చెప్పి టీడీపీ పార్టీ కాల్ ఇచ్చిందని అంటా ఉన్నారు. వీళ్ళు పూజలు చేయాల నిజమే, ఎందుకంటే భగవంతునికి వీళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని, భగవంతునికి వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల మీద వీళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే నిజంగానే రేపు వీళ్ళందరూ పూజలు చేసి ఆ భగవంతునికి సారీ చెప్పి వీళ్ళు ఆ భగవంతుని దగ్గర క్షమాపణలు కోరాలా. అందుకు వీళ్ళు పూజలు చేయాలి కరెక్ట్ గానే. అది కుప్పంలో చేస్తారా, రాష్ట్రం మొత్తం చేస్తారా నాకు తెలియదు, కానీ భగవంతుని మీద వీళ్ళు చేసినటువంటి ప్రచారానికి నిజంగా మీరు చెప్పినట్టు ఆ భగవంతుడే ఈ రోజు వీళ్ళకి మొటిక్కాయలేసి వీళ్ళ స్టాక్ ప్రైజులు కానీ వీళ్ళ సెల్ఫ్ ఇమేజ్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అవకాశం కోసం, ఆయన రాజకీయం కోసం ఎవరిని విడిచిపెట్టాడు, ఆఖరికి భగవంతుని కూడా విడిచిపెట్టాడు అనేటటువంటి అంశం వాళ్ళంతకు వాళ్ళే బయటికి తీసుకొచ్చి వాళ్ళంతకు వాళ్ళే పబ్లిసైజ్ చేసుకుంటా ఉన్నారు. రైట్. జనార్దన్ రెడ్డి గారు, సార్ చెప్పు. ఆల్రెడీ సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, ఈ చేప నూనె లేదు, క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. పైగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తరువాతనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందనేది కూడా చాలా క్లియర్గా చెప్పింది. అయినా సరే సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తరువాత, ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత దానిపైన ఏకసభ్య కమిషన్ వేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ గారిని ఏకసభ్య కమిషన్ దీనిపైన వేసి 45 రోజుల్లో నివేదిక ఇమ్మన్నారు. ఫస్ట్ పాయింట్ ఇది చెప్పండి, అసలు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్టు పైన మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేసేటటువంటి అధికారం, హక్కు లేకపోతే అవకాశం ఉంటుందా? మిస్టర్ గారు నమస్కారం అండి, మీ సాక్షి ప్రేక్షకులకి.
ఏది మొదటి నుంచి నేను చెప్తున్నానండి, ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ ఏర్పడిన సిట్ ఏదైతే ఉందో అది ఫైనల్. పారా నంబర్ 9 సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో క్లియర్గా రాశారు, హిందూ మనోభావాల్ని కాపాడాలంటే అత్యుత్తమైనటువంటి ఇండియాలోనే ఉన్నటువంటి ఒక సిబిఐ సంస్థ నుంచి మేము ఒక సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిట్ వేస్తున్నామని చెప్పినాక ఏకసభ్య కమిషన్ అనేది ఐఏఎస్ ఆఫీసర్కి రిటైర్డ్, అది కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి వీళ్ళు అప్పచెప్పడం అంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ మన వైవి సుబ్బారెడ్డి గారు కానీ రేపు సుప్రీంకోర్టు తలుపులు తడితే ఖచ్చితంగా దాంట్లో స్టే వచ్చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా విషయాలు పరిగణలోకి తీసుకొని హిందూ మనోభావాలను ఇక్కడ దెబ్బతీస్తున్నారు, ఇలాంటి అలా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మాట్లాడొద్దు, దీన్ని రాజకీయాలకు వాడొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కమిటీని వేస్తే వాళ్ళు 292 మంది సాక్షుల్ని 490 డాక్యుమెంట్లని అన్ని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చి ఏదైతే 2024 తర్వాతనే వచ్చినటువంటి ఏ రిపోర్ట్లు ఉన్నాయో వాటిల్లోనే కల్తీ ఉంది, 2019 నుంచి 24 ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ రిపోర్ట్లు ఏవి కూడా ఎక్కడా కూడా దొరకలేదని కాదు, కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఎక్కడ లేదు వాళ్ళకి ఇది కల్తీ అనేది అక్కడ కనిపించలేదు. కనిపించిందే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కనిపించిందని చెప్పి రిపోర్ట్లు ఇస్తే దాని మీద ఎవరినో ఏదో చేయాలని చెప్పి ఒక నెపాన్ని నెట్టేదాని కోసం ఏకసభ్య కమిషన్ తీసుకొచ్చి వాళ్ళు ప్రజల్లోకి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ రిజల్ట్ వచ్చేంత వరకు ఈ ఎంక్వైరీలు పోతూనే ఉంటాయి ఏంటి? ఖచ్చితంగా ఇది ఇట్టి పరిస్థితుల్లో కూడా జీవో ఏదైతే ఇవాళ వచ్చిందో వెంటనే స్టే అయిపోతుంది. సుప్రీంకోర్టు తలుపు ఎవరు తట్టినా అంటే మీకున్న అనుభవంతో చెప్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థను ఏర్పాటు చేస్తే ఆ సంస్థ ఏ ఎఫ్ఐఆర్ అయితే ఏదైతే చెప్తున్నారో అదే ఎఫ్ఐఆర్ ని మళ్ళీ తిరిగి విచారించమని చెప్పి ఒక కమిషన్ 45 రోజులు వేస్తున్నారు. వాళ్ళు ఇంచుమించు 16 నెలలు విచారించారు. సిట్టు ఏదైతే సంస్థ ఉందో 16 నెలలు, దాంట్లో 2 స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇంతమంది విచారించి ఇంత పెద్ద రిపోర్ట్ 482 పేజీల రిపోర్ట్ ఇస్తే దాన్ని తప్పుపడుతూ దాంట్లో ఎవరి పేర్లు మనం అనుకునేవి రాలేదు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ఏదో ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏదో ఒక విధంగా తీసుకెళ్లాలని చెప్పి ఏకసభ్య కమిషన్ ఇచ్చారు. రైట్. ఇంకొక విషయం ఈశ్వర్ గారు, నిన్న హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో ఒక సివిల్ డిఫమేషన్ సూట్ వేశారు. దానికి 100 కోట్లు డ్యామేజెస్ అడుగుతూ వేస్తే దానికి ఫీజు ఎంత కట్టారో తెలుసా? 97,65,000 ప్లస్ ఇది అడ్వకేట్ ఫీజులు ఎన్ని రూపాయలు, సుమారు ₹1 కోటి ప్లస్ మళ్ళీ అడ్వకేట్లకి ఎంతకంటే 10 రెట్లు ఎక్కడి నుంచి ఇస్తారో మనకు తెలుసు. 10 రెట్లు ఉంటాయి దీంట్ మీద. సో నేను అనేది ఏంటంటే దాంట్లో వాళ్ళు ఏమడిగారు ఢిల్లీ హైకోర్టులో, మాకు 100 కోట్లు డ్యామేజెస్ అవార్డ్ చేయండి సాక్షి యాజమాన్యం. దీంట్లో ఇంకో విచిత్రం ఏం తెలుసా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ కూడా పార్టీ చేశారు. తర్వాత ఈ మెటాని ఏదైతే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వాళ్ళని కూడా పార్టీ చేశారు. కానీ ఢిల్లీ హైకోర్టు ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ కానీ ఎలాంటి డిఫర్మేషన్ అమౌంట్స్ కానీ వీళ్ళకి సివిల్లో ఎక్కడా కూడా అవార్డ్ చేయలేదు. అదేంటి మీరు అలా అంటున్నారు? ఈరోజు దినపత్రికల్లో కొన్ని ఎల్లో మీడియాలో హెరిటేజ్పై అసత్య ప్రచారం ఆపండి, సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాకు, హెరిటేజ్పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపేయండి, ఆ కంటెంట్ను 24 గంటల్లో తొలగించండి, నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు అన్ని లింకుల యాక్సెస్ను నిలిపేయండి, సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు జారీ. కాదా ఈశ్వర్ గారు? రాత్రి 12 గంటలప్పుడు మాత్రమే ఆ ఢిల్లీ హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు, 30 పేజీల ఆర్డర్ అప్లోడ్ చేశారు. దానికంటే ముందు వీళ్ళు 35 పేజీల లెటరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక లెటర్ రాశారు. మాకు ఈ విధంగా 35 అది ఎప్పుడో అప్లోడ్ చేశారు, అది 8 గంటలకు అప్లోడ్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ దీంట్లో వెబ్సైట్లోంచి అప్లోడ్ చేశారు. కానీ వాస్తవంగా వచ్చిన 30 పేజీల ఆర్డర్లో ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ లేదు. దుష్ప్రచారం, వాళ్ళని కించపరిచే విధంగా ఎవరూ చేయొద్దు. అదేవిధంగా 14 ఫిబ్రవరిన పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ని రిమూవ్ చేయండి. అదేవిధంగా 87 లింకులు ఏదైతే ఫేస్బుక్లోను వాట్సాప్లోనూ తిరుగుతున్నాయో ఆ లింకులను కూడా తీసేయండి, స్వతహాగా తీసేయండి. లేని పక్షంలో వారం రోజుల లోపల ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేయండి అనే కానీ ఎక్కడా గ్యాగ్ ఆర్డర్ లేదు. వాస్తవాలు కేసు ఏమేసారు చెప్పండి సార్, వాళ్ళు వేసిన కేసు క్లియర్ గా చెప్పండి. వాళ్ళు వేసిన కేసు ఏంటంటే 100 కోట్లు డ్యామేజెస్ కావాలి, ఏదైతే సాక్షి యాజమాన్యం మీద 100 కోట్లు డ్యామేజెస్ మాకు అవార్డు చేయండి, మాకు నష్టం జరిగిపోయింది. ఈ బోలేబాబా అనే కంపెనీ 2 సంస్థలు ఉన్నాయి, మాకు ఏదైతే ఈ సిట్లో చెప్పిన సంస్థతో మాకు సంబంధం లేదు, మేము ఆర్గానిక్ సంస్థకి మాకు సంబంధం లేదు, మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ బోలేబాబాకే మాకు సంబంధాలు ఉన్నాయి.
అదేవిధంగా ఇందాపూర్ గురించి మాట్లాడలేదు. సంబంధాలు ఉన్నటువంటి ఇందాపూరు ఇప్పుడు ఏదైతే లడ్డు సప్లై చేస్తుందో 688 రూపాయలు 658 రూపాయలు లడ్డు సప్లై దానికి అవేమి మాట్లాడలేదు. లేదా కేసు లేదా? లేదు అంశాన్ని ప్రస్తావించలేదా? అస్సలు లేదు, ఎక్కడా లేదు. ఓకే, వాళ్ళతో మనకు సంబంధాలు ఉంటే దాన్ని ప్రస్తావించం మనం. ఓన్లీ వాళ్ళు లేనివో లేకపోతే ఏదన్నా ఇంక వేరే విధంగా వెళ్తాం. టెక్నికల్ అబ్జెక్షన్ ఎట్లా ఉంది అది? టెక్నికల్ అబ్జెక్షన్ గా వాళ్ళు ఏం తీసుకున్నారంటే బోలే బాబా ఆర్గానిక్ డైరీ వేరు, బోలే బాబా మిల్క్ ఇండస్ట్రీస్ వేరు, మాకు ఏదైతే సంబంధం ఉందో ఒక సంస్థే ఉంది, ఆ సంస్థకి ఎలాంటి సీట్లో ఎక్కడ పేరు లేదు అని చెప్పి ఒక టెక్నికల్గా. హెరిటేజ్ సంస్థకు కూడా 3 ఉన్నాయండి ఈ సిస్టర్స్. ఏమంటే హెరిటేజ్ న్యూట్రివేట్ లిమిటెడ్ ఉంటుంది, హెరిటేజ్ నోవాడీస్ ఫుడ్స్, తర్వాత స్కిల్ రైగాన్ పవర్. 3 సంస్థలు సిస్టర్ సంస్థలు హెరిటేజ్ కూడా ఉన్నాయి. ప్రతి పెద్ద సంస్థకి సిస్టర్ సంస్థలు ఉంటాయి. అవును, చివర్లో దాంట్లో ప్రమోటర్స్ వాళ్ళే. ఎప్పుడు వినలేదు మేము. ఎక్కడిది? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్లోనే పెట్టారు మాకు 3 సంస్థలు ఉన్నాయని. వాళ్ళే పెట్టుకున్నారు. సో ఇంకా ఏ బాబాకు కూడా అలాంటివి ఉంటాయి. ప్రతి సంస్థకి పెద్ద సంస్థకి. అదే ఇందాపూర్కి సిస్టర్ సంస్థ లేదు కాబట్టి దాని గురించి చెప్పాల. ఇందాపూర్ అనేది ఒకటే ఉంది కాబట్టి డైరీ అది ఒకటే ఉంది, దాన్ని ఎక్కడా లేదు. ఎక్కడా కూడా అసత్య ప్రచారాలు, కించపరిచే ప్రచారాలు, కించపరిచే ప్రచారాలు. ఎక్స్పార్టీ ఇచ్చింది ఏం తెలుసా? ఎక్స్పార్టీ రిస్ట్రైన్ ఆర్డర్ అంతే. దీంట్లో ఎక్కడా కూడా ఇది ఫైనల్ ఆర్డర్ కాదు. జూలై 9వ తారీఖున వాస్తవాలు మాట్లాడుకోవచ్చు. వాస్తవాలు, అసత్య ప్రచారాలు వాళ్ళని కించపరచొద్దని మాత్రమే దీంట్లో ఆర్డర్ లో ఉంది. 100 కోట్ల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. 30 పేజీల ఆర్డర్ లో. శ్రీకాంత్ గారు, ఏంటి ఇది ఏకసభ్య కమిషన్ ఏదో వేస్తున్నారట? అంటే చంద్రబాబు నాయుడు గారు కొందరు పేర్లు మనసులో పెట్టుకుని అవి చెప్తూ వచ్చారు కదా, ఆ పేర్లు వచ్చేంత వరకు వదిలిపెట్టరా ఏంటి? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. ఈశ్వర్ గారు, ఈ మన చంద్రబాబు నాయుడు గారి మన త్రిసభ్య కమిటీ అంటే నేను ఒకటే అడిగా, పోయినసారి కూడా ఎప్పుడో ఒకసారి అడిగా. ఇప్పుడు వారు తీసుకున్నటువంటి కమిషన్ ఇప్పుడు ఒక కమిషన్ వేయాలనుకుంటున్నారు కదా, దీంట్లో చంద్రబాబు నాయుడు సార్ వేశారు. ఇంతకు ముందే జీవో వచ్చింది, కొద్దిసేపటి క్రితమే జీవో కూడా వచ్చేసింది. అదే నేను కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఈడీతో ఎత్తేసిన దాని మీద కూడా మరీ ఒకసారి వేయాలని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏదైనప్పుడు ఇప్పుడు లడ్డు ఒకటి కాదు అదొకటి కాదు, దాన్ని కూడా తీసుకోవాలి కదా పరిగణలోకి. అదొకటి. ఈ రోజు నవ్వొచ్చే విషయం ఏమంటే, కేశవ్ గారు మా అసెంబ్లీలో దీంట్లో మంత్రిమండలిలో మాట్లాడుతూ స్వామివారిని రాజకీయానికి ఫోటో పెట్టుకొని వచ్చారు అన్నారు. అవును. అంటే 2 ఏళ్ల నుంచి వాడుతున్నది స్వామివారిని రాజకీయానికి వీళ్ళే అన్నది మర్చిపోయారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక చిన్న సూక్తి శ్లోకం ఒకటి ఉంది. సత్యమతికి దుష్కరం బయ్యది, ఎరుకగలవాడికి ఇష్టమయ్యది, ఈశ భక్తి రతునకు ఈరాని దెయ్యది, ఎరుకలేని వారికి ఏది కీడు అని. ఒకటి, దీంట్లో నిత్యము సృష్టిలో సత్యమునే వ్రతముగా పెట్టుకునే వారికి ఏది ఉండదు. అవును. కష్టాలు నష్టాలు ఉండవు. భగవంతుని గూర్చి తెలిసి తెలియకుండా ప్రవర్తించిన వారికి వాని మూర్ఖత్వమే వానికి కీడు చేస్తుంది అనేది. ఇక్కడ మూర్ఖులు ఎవరో అన్నది ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఏది కల్తీ ఏది లేనప్పటికీ దాన్ని ఒక కల్తీ జంతు మాంసము, కొవ్వు మాంసము అని చెప్పి ఎవరు మూర్ఖంగా మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకోలేక పోతున్నారనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. దీని గురించి మనము ఒక చిన్నగా మాట్లాడుకుంటూ వస్తే, ఒక టీడీపీ హయాంలో మిరాసి వ్యవస్థను ఎత్తేసారు. అవును. అప్పట్లో అర్చకుల పొట్ట కొట్టారు. ఈ నిర్వహణ భారము టీటీడీ పైన తలకు మించిన భారం అవుతుందని, రాబడికి తక్కువైతుందని లడ్డునే ఎత్తేయాలని చూశారు అప్పట్లో. అవునా? పూర్తిగా ఎత్తేద్దాం అనుకున్నారు అప్పుడు హయాంలో, అప్పుడు రామారావు గారి హయాంలో. కానీ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు తీసేయాలని చూశారు. కానీ ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేక దాన్ని మళ్ళీ లడ్డును కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అప్పట్లో మీరు చెప్పింది కరెక్టే. దానికి సంబంధించినటువంటి వార్తాపత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. అదే చేసేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏది చేసినా 20 ఏళ్ల తర్వాత వారికి జ్ఞానోదయం వస్తుంది. ఎందుకు అంటే చెప్తా. 1000 కాళ్ళ మంటపాన్ని కొట్టించారు. అవును. 1000 కాళ్ళ కొట్టించిన చరిపి దైవద్రోహం చేశారు అప్పట్లో. దేవుడు పునర్జన్మనిచ్చి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ఓడిపోయారు.
బాగా గుర్తుపెట్టుకోవాలి. పునర్జన్మ అయితే ఇచ్చాడు, కానీ శిక్షించాడు, ఓడిపోయారు. మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో తిరుమలలో 1000 కాళ్ళ మంటపము, ఒంటిమిట్టలో 1000 కాళ్ళ మంటపము కడతానని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు. దేవుడికి కూడా హామీలు ఇచ్చారా? హామీలు ఇచ్చారండి. నేను పంపుతా కావాలంటే 1000 కాళ్ళ మంటపం కట్టిస్తాం తిరుమల, ఒంటిమిట్టలో, మళ్ళీ ఒంటిమిట్టలో కూడా అంటే కాలు కూడా కట్టలేదు కదా సార్? 2000 కాళ్ళు కట్టాలి, 2 కలిపైన 20 ఏళ్ల తర్వాత జ్ఞానోదయం అయింది. మళ్ళీ 2014-19లో మళ్ళీ గెలిచారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. విజయవాడ నడిబొట్టున 40 దేవాలయాలు కూల్చారు. మళ్ళీ స్వామివారు శిక్షించి మళ్ళీ ఇంటికి పంపాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ నీచ రాజకీయాల కోసం స్వామివారిని వాడుతూ, లడ్డును స్వామివారిని వాడుతూ ఓడేదానికి, ఇంటికి పోయేదానికి రెడీగా ఉన్నారు. కానీ అప్పుడు 20 ఏళ్ల తర్వాత టైం ఉన్నింది 1000 కాళ్ళ మండపం కొట్టిన తర్వాత. అవును. కానీ ఇప్పుడు లడ్డును వాడుకుంటున్నారు కదా. అవును. ఇంకా దీనికి ఎక్కడ టైం ఉంటుంది అనేది నా ఉద్దేశం. రైట్. జ్ఞానోదయం అవ్వాలంటే ఎన్నేళ్ళు కావాలి? 20 ఏళ్ళు కావాలి. మామూలుగా నేనైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని ఇక్కడికి వదిలేద్దామంటే ఫుల్ స్టాప్ పెడతారేమో అని అనుకున్నా. కానీ లేదు, మళ్ళీ ఏకసభ్య కమిషన్ మళ్ళీ మొదటికే వచ్చింది వ్యవహారం. అదే ఇప్పుడు నిన్న అంటే ఏ కమిటీస్ అసెంబ్లీలో జరిగింటే, అసెంబ్లీలో చర్చ జరిగినంటే వాళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది. అవును. సాక్షాత్తు మన బ్రదర్ అక్కడే ఉన్నారు అసెంబ్లీలో. జరగనీయకుండా రోజుకొకటి దీంతో అడ్డుపడుతున్నారు. మండలిలో జరిగితే బయటకు వచ్చేస్తుంది. అవును. కానీ జరగనీయకుండా వాళ్ళ భాగవతం బయటపడుతుందని ఇటువంటి కార్యక్రమాలంతా చేస్తున్నారు. ఈ నెయ్యిలో మీరు చెప్పినట్టు నెయ్యికి ఒక కూటమి, రాజకీయానికి ఒక కూటమి చంద్రబాబు నాయుడు గారికి. అట్లేంటి? అదేం కూటమి? నెయ్యికి కూటాలు. నెయ్యికి ఇప్పుడు బోలే బాబా, ఇందాపూర్, హెరిటేజ్, వాళ్ళ గురించి కూటమే కదా సార్. వాళ్ళ గురించి మాట్లాడద్దు అంటున్నారుగా, కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు. అయ్యో మాట్లాడకండి అని. అసత్యాలు కించపరిచే ఫోన్లే వదిలేసి ఎంత మనము మాట్లాడుకున్నా నిజము నిలకడ మీద తెలుస్తుంది కదా ప్రతి ఒక్కరికి. అంతే కదా. ఆల్రెడీ తెలుస్తుంది. మనం మాట్లాడకపోయినా జరుగుతుంది. జరిగేది జరగమానదు, ఎవరు ఆపలేరు. కానీ ఈ యొక్క రాజకీయాల కోసం స్వామివారిని లడ్డుకు ఇంతవరకు వాడుకుంటూ వచ్చి ఈ రోజు అసెంబ్లీలో కూడా సాక్షాత్తు దాన్ని నిలపాలని ప్రయత్నం చేశారు. మీరు ఈరోజు చూసాము. మొన్న నేను గుంటూరులో జరిగింది, తెలుగు మహాసభలు జరిగింది. అవును. మన ఈయన పెట్టాడు, ఎవరు మన గజల్ శ్రీనివాస్ గారు పెట్టారు. దాంట్లో మీరు అది కూడా క్లిప్పింగ్ ఉంది రీసెంట్ గా. మళ్ళీ పాతవన్నీ వదిలిపెడదాం. అందరూ చూసారు కదా, వేసాం కదా మనం. ఇద్దరు చూశారు రీసెంట్ గా. స్వామివారి గంధపు చెక్క విగ్రహాన్ని మరి శాలువను బూట్లు వేసుకొని వీళ్ళు నీతులు మాట్లాడతారు ఎలా అని తెలియజేస్తున్నారు. ఆ కార్యక్రమం ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న కార్యక్రమం ఇది కాదు, గజల్ శ్రీనివాస్ గారు ఉండేది. అదే గజల్ శ్రీనివాస్ గారి కార్యక్రమం. ఇది బయట వచ్చాక లోపల కూడా ఉంటుంది, ఇంకో వీడియో ఉంది. అది ఒకే కార్యక్రమానికి అనుకుంటున్నాను. అది ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ వేరే వాళ్ళని ఇట్లా ఏళ్లు చూపించేటప్పుడు 3 ఏళ్లు మన పక్క ఉంటాయనేది లేకుండా ఇటువంటి రాజకీయాన్ని స్వామివారిని వాడడం అనేది చాలా రాష్ట్ర ప్రజలంతా కూడా తెలుసుకున్నారు. దీంట్లో క్లారిటీగా వచ్చింది అందరికీ జనాలకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఫస్ట్ వారి యొక్క సభలో కల్తీకి వీరికి జంతుకోకి డిఫరెన్స్ లేకుండా కొన్ని డిబేట్లలో వాదిస్తారు సార్ ఈశ్వర్ గారు. ఎలా వాదిస్తారంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్పారు కదా అంటారు. అంటే కల్తీ అన్నదానికి, జంతు కొవ్వు, పంది మాంసం అన్నదానికి వీరికి తేడా తెలియకునింది వీళ్ళకి. రైట్ భరత్ గారు. సార్ వస్తాను. భరత్ గారు, ఏకసభ్య కమిషన్ ని చంద్రబాబు నాయుడు గారు నియమించారు. ఆల్రెడీ ఒకసారి చెప్పారు ఈ విషయాన్ని. ఈరోజు జీవో కూడా రావడం జరిగింది. అంటే అటు తిరిగి ఇటు తిరిగి వైఎస్ఆర్సీపీ నేతల్ని దోషులుగా నిలబెట్టేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతోందని అనుకోవచ్చా? 100% అన్న. ఎందుకంటే ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే దినేష్ కుమార్ అని ఉన్నారో ఆయనను ఈ 1 మ్యాన్ కమిషన్ లో వేస్తా ఉన్నారు. ఈయన ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోనే చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటిది కూడా మీకు తెలిసినటువంటి విషయమే. నాకు అర్థం కాదు ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు సిబిఐ
ఎంక్వైరీ చేసి సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ కంటే కూడా, అంటే ఈ దేశం మొత్తంలో సిబిఐ కంటే మించినటువంటి గొప్ప సంస్థ వేరేది లేదని చెప్పి ఎవరికైనా అన్యాయం జరిగితే కూడా మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగేటటువంటి ఈ దేశంలో అవును సిబిఐఏ కంప్లీట్ క్లీన్ చిట్ ఇచ్చి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాలు కానీ, ఇక్కడ జరిగినటువంటి ద్రోహాలు కానీ, మోసాలు కానీ అన్ని క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన తర్వాత అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టిన సమయంలో వీళ్ళు వన్ మ్యాన్ కమిషన్ అని చెప్పి మళ్ళీ రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక రిటైర్డ్ అధికారిని వేయడమే కాకుండా దీన్ని తీసుకొని ఊరికే వీళ్ళు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ ఈ నిజాన్ని తప్పుదావ పట్టించడానికి వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాసిస్తారో మరి దాన్ని ఆయన ఊరికే సంతకం పెట్టిస్తారేమో మనం అయితే చూడాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీకు ఇది వరకు మన వైకుంఠ ఏకాదశి అప్పుడు కొండ కింద తొక్కిసలాట్లో 7 మంది 8 మందో చనిపోయారు, అది గుర్తుండే ఉంటది. అప్పుడు కూడా ఇట్లాంటి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ వేసి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు రాసుకొని కనీసం అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఎస్పీ ఉన్నాడో ఆ ఎస్పీ మీద కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోకుండా, టీటీడీ అధికారుల మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళందరినీ జస్ట్ ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ బుక్స్ మూసేసి తూచ్ అనేసినారు. మళ్ళీ తీసుకొచ్చి అక్కడే సేమ్ థింగ్ మళ్ళీ లడ్డు విషయంలో కూడా చేయాలని వీళ్ళు. ఇదే కాదు, మంచి విషయం మీరు గుర్తు చేశారు. అలాగే లడ్డు విషయంలో కూడా చేయాలని గోదావరి పుష్కరాల్లో కూడా 29 మంది తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఘటనలో కూడా ఏకసభ్య కమిషన్ ఒకటి వేసి ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది ఏంటంటే, భక్తులు వాళ్ళకి వాళ్లే తొక్కుని చనిపోయారు, వాళ్ళకి ఆత్రం ఎక్కువ, ఒక్కసారిగా ఆ నీళ్ళల్లో దిగాలని చూశారు కాబట్టి వాళ్ళకి వాళ్లే తొక్కుని చచ్చిపోయారు, వీళ్ళు భక్తులే కాదన్నట్టుగా కనిపిస్తోంది ఆ కమిషన్. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటేనా? అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనం చేయలేని కూడా గొప్పగా చాలా బాగా చేసినామని చెప్పుకోగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటిది మన చంద్రబాబు నాయుడు చూస్తే లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు మీ పార్టీకి మళ్ళీ ఇబ్బందులు తప్పవా అన్న? నేను ఒకటి చెప్తాను, భగవంతుని దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి 4 అబద్ధాలు చెప్పి నీ దగ్గర ఉండేటటువంటి బలగం అన్నిటిని ఉపయోగించి నలుగురు మీద నువ్వు యాక్షన్ తీసుకోవచ్చేమో గానీ ఆఖరికి యూ మీ ఎవ్రీబడి హ్యాస్ టు ఆన్సర్ టు ద ఆల్మైటీ. కరెక్ట్. ఆ భగవంతుని దగ్గర నుంచి అయితే నువ్వు తప్పించుకోలేవు కదా. ఈ రోజు నేను చెప్తున్నాను కదన్నా, మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరు ఆ భగవంతుని చూస్తే భయపడతా ఉన్నాం, ఒక్క చంద్రబాబు నాయుడు తప్పితే. ఆయన భగవంతునితోనే గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. ఎన్ని మొటిక్కాయలు పడినా కూడా ఆయనకి బుద్ధి రావడం లేదు. ఖచ్చితంగా ఆ భగవంతునికి అయితే ఈయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. రైట్ రైట్. యథా బీజం తదా ఫలం. మనం ఏదైతే రీప్ చేస్తామో అదే సో అవుతుంది. వీళ్ళు పోయేటటువంటి అంటే వీళ్ళకు శిక్ష పడేటటువంటి సమయం ముందుంది. రైట్. జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడు ఏకసభ్య కమిషనే వచ్చిందనుకోండి, మళ్ళీ సాక్షుల్ని పిలిపించడం ఇలాంటివి ఉంటాయా? కేవలం ఈ ఛార్జ్ షీట్ మీద అధ్యయనం మాత్రమే చేసి ఒక రిపోర్ట్ ఇస్తుందా? ఛార్జ్ షీట్ మీద కాదండి, మరి ఛార్జ్ షీట్ అయిపోయింది, అది సిట్ ఇచ్చింది పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ మీద ఆ 470 ఎఫ్ఐఆర్ ఏదైతే మన అట్లా వేయడానికి లేదనే కదా సార్, లేదనేది మీకు తెలుసు, నాకు తెలుసు, సామాన్యులు తెలుసు, చంద్రబాబు తెలియాలి కదా. ఇప్పుడు మనకంటే గొప్ప వ్యక్తి కదా సార్, గొప్ప వ్యక్తి కావచ్చండి, కానీ ఆయనకి తెలియాలి కదా, తెలియకపోవచ్చు ఆయనకి. ఇప్పుడు వాళ్ళ లీగల్ టీం కూడా చెప్పాలి, అయ్యా సుప్రీంకోర్టు ఒక అత్యున్నతమైన సంస్థతో ఇచ్చి వాళ్ళు 16 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్టు 482 పేజీలు రిపోర్ట్ ఇచ్చి 250 పైచిలుగు సాక్షులు విచారించి స్టేట్మెంట్లు రికార్డు అంటే అఫిషియల్గా చేయలేదు కానీ స్టేట్మెంట్లు తీసుకొని వాళ్ళు దేని గురించి మాట్లాడింది అనేది రాసి కోర్టుకు సబ్మిట్ చేస్తే దాంట్లో ఎన్ని డాక్యుమెంట్స్, ఎన్ని టెస్ట్ రిపోర్ట్లు ఎన్ని పెట్టారో తెలుసండి? 490 డాక్యుమెంట్స్, మొబైల్స్ అన్ని వాళ్ళ ల్యాప్టాప్. ఇప్పుడు సాక్షులనైనా అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళనైనా ఈ ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ గారు మళ్ళీ పిలిచి ఎంక్వైరీలు మొదలు పెట్టచ్చా? మళ్ళీ అన్ని డైరీలకి పోవచ్చా? ఈ మొరాలిటీస్ ఏం తెలియలేదు ఇంతవరకు, ఓన్లీ జీవోనే ఇచ్చారు. ఆయన పరిధి ఏం చెప్పలేదు. కానీ నేను ఒకటి చెప్తున్నాను కదా, సుబ్రహ్మణ్య స్వామి గాని మన వైవి సుబ్బారెడ్డి గాని సుప్రీంకోర్టులో తలుపు తట్టి, అయ్యా చూడండి మీరు ఇచ్చిన అత్యున్నత సంస్థనే వీళ్ళు మళ్ళీ దీన్ని మరుగుపరుస్తున్నారు, దాంట్లో 36 మంది అక్యూజులు చేర్చారు, కంపెనీలు ఎంప్లాయీస్, టీటీడీ ఎంప్లాయీస్, ఎక్కడా కూడా ఏ పార్టీ కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు. ఈవెన్ 24 తర్వాత వచ్చిన కల్తీ రిపోర్ట్లు కూడా ఉన్నాయి కదా, ఆ రిపోర్ట్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని కూడా ఎవరిని పార్టీ చేయలేదు. కానీ దీంట్లో ఏంటంటే విచిత్రం ఏంటంటే, ఏదైతే ఎఫ్ఐఆర్ మీద ఇన్వెస్టిగేషన్
జరిగిందో Yes. 16 నెలలు జరిగిందో ఈయన 45 రోజుల్లోనే చేయాలంట. Right. 45 రోజుల్లోనే ఏకసభ్య కమిషన్ చేయాలి. చేయాలని చెప్పి ఎందుకు ఇచ్చారు. గతంలో కూడా ఖచ్చితంగా ఇది రాజధాని ప్రాంతం కోసం ఎక్కడ రాజధాని కట్టాలనే అంశం పైన కేంద్రం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు నారాయణ కమిటీని వేశారు. నారాయణ గారు శివరామకృష్ణన్ కంటే అత్యంత మేధావి కదా, కాబట్టి నారాయణతో పాటు ఇంకొంతమంది మేధావులను కూడా పెట్టి అమరావతి అనే ప్రాంతమే కరెక్ట్ అని ఆ రోజు రిపోర్ట్ ఇప్పించుకున్నారు. అక్కడే తెచ్చుకున్నారు. నేను చెప్తున్నాను. సో ఆయనకి ఏది కావాలి, ఆయనకి అమరావతి ప్రాంతం కావాలి, దానికి ఈ రిపోర్టు ఇప్పించుకున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరెవరు రావాలి, ఎవరెవరు తేలాలి, ఎవరు దోషులు నిలబడాలనేది ఆయన డిసైడ్ చేసుకుంటే ఆ రకంగానే ఉండబోతుంది. ఇది కూడా ఇది అత్యుత్తమైనటువంటి ఒక న్యాయస్థానం. సుప్రీంకోర్టు అనేది ఇండియాలో అంతకంటే పెద్ద న్యాయస్థానం లేదు. వాళ్ళు నియమించారు ఒక కమిటీని. వాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ మీద అయితే ఇన్వెస్టిగేషన్ చేయమన్నారో దాని మీద చేశారు. చేసి ఒక ప్రిస్టేజియస్ సంస్థ అది. దాంట్లో మెంబర్స్, దాంట్లో సూపర్విజన్ ఎవరు, డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. వాళ్ళు ఇచ్చిన సంస్థను నువ్వు తప్పుబట్టి దాంట్లో నాకు నచ్చిన, నాకు తెలిసి, నాకు కావాల్సిన వాళ్ళ పేర్లు రాలేదు, ఈ 36 మంది వద్దు, నాకు కావాల్సింది వేరే వాళ్ళు ఉన్నారని ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేత మాట్లాడిచ్చారండి. వీళ్ళంతా రావాలి దీంట్లో, ఎందుకు రాలేదు వీళ్ళని మాట్లాడిచ్చారు. కాబట్టి ఒకటండి, ఇది ఖచ్చితంగా కూడా ఈ జీవోని చూడండి, నేను రాసి పెట్టుకోండి, ఒక వారం రోజుల్లో స్టే అయిపోతుంది సుప్రీంకోర్టు. అంతేనా? 100%. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు జనార్దన్ రెడ్డి గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.